చాలా ఎలాబొరేట్గా కాంగ్రెస్ పార్టీ, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అట్ ప్రెసెంట్? సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేస్తుందని లేకపోతే రేపు రాదని చర్చ అది కాదు. పార్టీ పరంగా ప్రజల పక్షాన అది మాట్లాడుతుందా లేదా, అది పోరాడుతుందా లేదా, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం అలాగే చూడాలి తప్ప రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదు అనేటువంటి ఒక బాధ ఇంకా ప్రజల్లో ఉండింది. అంటే ప్రజలు మిమ్మల్ని పనిష్ చేశారు. సో ఇది 2019లో కూడా కొనసాగే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒకటేమిటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితిగతులు, పెరుగుదల, భవిష్యత్తు గురించి కాసేపు పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎలాంటి పాత్ర పోషించాలి, అది చిన్నదా పెద్దదా, ఎంత ఉంది, ఎంతమంది కేడరు, ఇవన్నీ పక్కన పెడితే ప్రజల పాత్ర పోషించాలి. ప్రజలకి నిరంతరం ప్రజల తరఫున మాట్లాడాలి, పోట్లాడాలి, ఎదగాలి పార్టీ. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎలా పెరుగుతాయండి? ప్రజల మద్దతుతోటే పెరుగుతాయి. ప్రజల మద్దతు నిలుపుకోవడం ద్వారా కూడా కాపాడబడతాయి. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో, ఎన్డీఏతో బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీగా మారిపోయింది అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నట్టా లేనట్టా అనే చర్చ వస్తుంది. ఇప్పుడు మొదలైంది అది చర్చ, ప్రశ్న. ఇప్పుడు ఎవరితో మొదలైంది? కాంగ్రెస్ పార్టీ దాన్ని మొదలు పెడుతుంది ప్రశ్న. ఎస్, నిజమైన ప్రతిపక్ష పార్టీగా ఈవేళ పాత్ర ఉందా? ఉండి ఉంటే మొన్న ప్లేనరీలో ఇదిగో ప్రత్యేక హోదా ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్యాయం చేసింది రాష్ట్రానికి, దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల తరఫున మేము పోరాడతామని తీర్మానం చేసి ఉండేవారు. అలా చేయలేదు కదా. లౌక్యం, దౌత్యం, పోరాటం అనే మాటలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కనుక ప్రతిపక్ష పార్టీ నుంచి ఎప్పుడైతే జగన్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నుంచి వైదొలుగుతున్నదో రాజకీయంగా, ఆ పాత్ర, ఆ బాధ్యత కాంగ్రెస్ మీద పడుతుందని అంటున్నాను నేను. ఆ పాత్ర కనుక పోషించగలిగితే ప్రజల తరఫున ప్రజలే ఆదరిస్తారు రాజకీయాల్లో. కనుక ప్రజల్ని మేము కన్విన్స్ చేయాలి, ప్రజల్ని పోరాటంలో కదిలించగలగాలి. మా శక్తి అంత మేరకు ఉంటే చాలు. ఇప్పుడు ఓట్లు, సీట్లు అంత చర్చ ఇప్పుడు లేదు, ఇంకా ఎలక్షన్ చాలా కాలం ఉంది. కనుక మేము ప్రజల తరఫున గట్టిగా పోరాడుతున్నామా లేదా అనేది, మా పోరాటాన్ని పబ్లిక్కి కరెక్ట్గా కన్వే చేయగలగాలనేది మా ఎజెండా. అంటే వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉండదు కాంగ్రెస్ పార్టీకి? పొత్తులతో పెరగాలి కాంగ్రెస్ పార్టీ అనేది కాదు కదా. మీరు మొదట అడిగారు ప్రశ్న. పొత్తులతో పెరగాలని కాంగ్రెస్ పార్టీ కొంతమంది అనుకోవచ్చేమో, కానీ పొత్తులతో కాంగ్రెస్ పార్టీ పెరగాలని ఇప్పుడున్న కొత్త తరం ఎవరు అనుకోవట్లా. ముందు పార్టీ అంతర్గత సమావేశాల్లో దిగ్విజయ్ సింగ్ గారు చాలా స్పష్టంగా భవిష్యత్తులో మనకు వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉంటుంది అని పలు సందర్భాల్లో ఎప్పుడు చెప్పలేదు. వారు ఎప్పుడు చెప్పలా. వారు ఏమన్నా వారు ఎప్పుడు మోరల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఒక సానుభూతి పార్టీలో ఉన్నది ఏమిటనంటే, కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళని ఒక సాఫ్ట్ కార్నరు. డిఎన్ఏ అంటే అది ఖచ్చితంగా ఒక మోరల్గా చెప్పిందే. అది అంటే మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళిందే కదా వాళ్ళు, కాంగ్రెస్ నుంచి బయట నుంచి రాలేదు కదా వాళ్ళు. ఎవరు వాళ్ళంతా చెప్పమనండి, వాళ్ళు ఎవరు? కాంగ్రెస్లో మేము పుట్టలేదు, కాంగ్రెస్లో పెరగలేదు, ఎమ్మెల్యేలు అవ్వలేదు, ఎంపీలు అవ్వలేదు, మంత్రులు అవ్వలేదు, చెప్పమనండి ఎవరినైనా ఒక్కరినైనా. రెడ్డి గారు లాంటి వాళ్ళు చూస్తే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి నీ మీద వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలే. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారిని మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగానే చూస్తున్నాం. కనుక జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ఆలోచించుకోవాలి. ఇప్పుడు వారు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీని? ఈజిప్ట్ మమ్మీ లాంటి పార్టీ వారి కామెంటు. సోనియా గాంధీ రాక్షసి, కాంగ్రెస్ పార్టీ నీచమైన పార్టీ, కుక్కల చింపిన విస్తరి పార్టీ. ఈ 4 అంశాలు కరుణాకర్ రెడ్డి గారి చేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాం, లేకపోతే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మరి మేము కూడా సమాధానం చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు మీరు వైసీపీగా కరుణాకర్ రెడ్డి గారి చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఇంత తీవ్ర స్థాయిలో తిట్టినప్పుడు మేము సమాధానం చెప్పుకునే ప్రజలకు ఆన్సర్ చేసుకునే బాధ్యత మా మీద ఉంది కదా. నేను అడుగుతున్నాను, వివాదాస్పదమైన పర్వాలేదు, మీ పార్టీ ఎవరో రిజిస్టర్ చేస్తే తీసుకున్న పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకున్న పార్టీ, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకుంటున్న పార్టీ, మీరు డమ్మీ పార్టీ కాదా మీది? ఈజిప్ట్ మమ్మీ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో గౌరవం పొంది, సోనియా గాంధీ గారికి కండవాలేసి, వంగి దండాలు పెట్టి ఈవేళ కాంగ్రెస్ పార్టీని మీరు ఈజిప్ట్ మమ్మీ పార్టీ అంటే కాంగ్రెస్లో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఆత్మగౌరవం కోల్పోయి సైలెంట్గా ఉంటారా? రివోల్ట్ అవుతారు. ఖచ్చితంగా మాట్లాడతాం మేము. అది ఆ నేపథ్యం కూడా ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే ఈవేళ నైతికంగా మనకు ఒక మోరల్గా ఒక ఇది ఉండాలి. వాళ్ళు పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ.